జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రంగంపేట ప్రభుత్వ పాఠశాలలో వివాదం చోటు చేసుకుంది. పాఠశాలలో 15 ఏళ్లుగా స్కావెంజర్గా పనిచేస్తున్న స్వప్న తనను కులం పేరుతో చెప్పి దూషించి ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించారు. సర్పంచ్, హెడ్ మాస్టర్ కలిసి విధుల నుంచి తొలగించారని ఆమె ఆరోపిస్తూ తనకు ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. అలాగే ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని స్వప్న ప్రభుత్వాన్ని వేడుకున్నారు. బ్రాహ్మణ కోమటోళ్ళు అంటారు. క్యాస్ట్ అనేది తెలియదు, కోమటోళ్ళు సార్ అని అంటారు. కోమటోళ్ళు అని మేము ఎస్సీ మాదిగా సార్. ఆ సార్కు నేను పని చేస్తాను నచ్చుతలేదట. 15 ఏళ్ళ నుంచి చేసినా కాదు సార్ అంటే అప్పుడు నీ పని మంచిగా ఉంది, ఇప్పుడు మంచిగా లేదు, నాకు అద్దు అనుకుంటా చీపురు పట్టనిత్తలేడు, ఉడవనిత్తలేడు, ఏం పని చేయనిత్తలేడు. నువ్వు స్కూల్లోకి వస్తే నేను రాజీనామా చేస్తా అంటుండు. నేను చేసిన తప్పులేదో నాకు చూపించురు సారు, నేనే సంతకం పెట్టిపోతా అంటే నువ్వు తక్కువ ఆమెమో మాకు అద్దు, మేము వేరే టోళ్ళని పెట్టుకుంటామని సర్పంచ్తోని ఫోర్స్ చేపిస్తాండు నన్ను. అంటుండు ఆనందరాజు, మధ్యలో ఆనంద్ నన్ను అంటాడు. ఫోన్ చేసి ఆనంద్ నేనేం తప్పు చేసినా అని అంటే కేసు అట్టే కేసు లోపల కాకు సపరేట్ ఆడ ఇష్టం లేదు, నువ్వు బడి మూసేస్తావా, ఎందుకు వస్తాను కేసు లోపల అయితే అన్యాయంగా అంటుండు ఆనంద్. మధ్యలో ఆనంద్ ఆసు నరేసు ఏం చేస్తాడు, ఉప సర్పంచ్ మధ్యలో ఆనంద పత్రికా విలేకరు సార్. ఏ పత్రిక అన్నది తెలియదు కానీ పత్రికా విలేకరు వీళ్ళు ముగ్గురు, వనిత, వంశీ సారు, హెడ్ మాస్టరు సారు, వీళ్ళందరూ బాగా ఫోర్స్ చేస్తున్నారు. సంతకం పెట్టి వెళ్ళిపోతే మేము మా క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళను మేము పెట్టుకుంటామంటుండు సర్పంచ్ సారు. నా పేరు సంగీత సప్న, రంగపేట ప్రీ ప్రైమరీ స్కూల్లో 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా సార్. నేను అప్పుడు నేను ఏం పొరపాటు అయింది, ఇప్పుడు మా ఊరు సర్పంచ్, హెడ్ మాస్టరు, ఒక వనితమ్మ, వంట చేసే వనితమ్మ, ఉప సర్పంచ్, పత్రికా విలేకరు ఆనంద్, వీళ్ళందరూ నన్ను ఆడ స్కూల్లో ఒత్తిడి ఎత్తురు సార్. నువ్వు వద్దు, బళ్ళకు రావద్దు, నువ్వు ఒక ఏసీ అమ్మాయి స్కూల్లో పనిచేసేది మాకు వద్దు అని మా హెడ్ మాస్టర్ సారు ఒత్తిడి ఎత్తుండు బాగా. సంతకం పెట్టమని అంటే నేను పెట్టా అన్న, రోజు స్కూల్కి వస్తా పని చేస్తానంటే నువ్వు పని చేస్తా నేను జీతం ఇయ్య, నువ్వు స్కూల్లోకి వస్తే నేను రాజీనామా చేస్తా అనుకుంటా నన్ను బెదిరిస్తుండు సారు. మా హెచ్ఎం సారు, సర్పంచ్ సారు, వీళ్ళందరూ సర్పంచ్ సారు వీళ్ళందరూ బాగా ఒత్తిడి ఎత్తుడు. సంతకం పెట్టానంటే నువ్వు దిక్కున అక్కడ ఎక్కువ అని చెప్పి బెదిరిస్తున్నారు నన్ను స్కూల్లోకి వద్దు, మేము వేరే ఆమెను పెట్టుకుంటాం, నువ్వు వేసి అమ్మాయి నువ్వు పని చేస్తే నాకు ఇష్టం లేదు, అన్నీ ముట్టుకుంటున్నావు, వాటర్ తీసుకొస్తున్నావు, అన్నీ ముట్టుకుంటున్నావు, మేము ఎట్లా తాగుడా అని హెచ్ఎం సార్ బెదిరిస్తుండు సార్. ఇంకెవరు బెదిరిస్తారు? ఉప సర్పంచ్ నరేష్, మధ్యలో ఆనందరాజు, వంట చేసే వనితమ్మ. సరిగో వీళ్ళు బాగా ఒత్తిడి ఎత్తురు, సర్పంచ్ గారు బాగా ఒత్తిడి ఎత్తురు.